మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాం. నా తడాక చూపిస్తాం. వెరీ గుడ్ అమ్మా, సూపర్ అమ్మా, బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్. ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, ఆ ఆనందం కావాలి, ఆ డాన్స్ చేయాలి. సూపర్ చేశారు. వండర్ఫుల్. ఎనీవే ఆల్ ది బెస్ట్. సార్ మేడం, కంగ్రాచులేషన్. 1200 రూపాయలు. సూపర్ సూపర్ హ్యాపీ. ఏంటి హడావిడి, ఏంటి హంగామా అనుకుంటున్నారా? మళ్ళీ వచ్చేసింది ఖమ్మంకి ఆడవాళ్ళు మీకు జోహార్లు షూటింగ్ అండి. పోయిన సంవత్సరం వెళ్ళాను, 1500 గెలుచుకొని హ్యాపీగా ఉన్నాను. మరి ఈ సంవత్సరం వచ్చిందంటే వెళ్ళకుండా ఉంటానా? అందుకే మా మేనగోడలు మా వదినతో కలిసి మళ్ళీ షూటింగ్ వెళ్తూ ఉన్నాం. వెళ్ళామనే కానీ అక్కడ మామూలుగా లేదండి. మరి ఆడవాళ్ళకి ఏంటి అంత పెద్ద కష్టం ఏంటి టైటిల్లో పెట్టారు అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైంది మా కష్టం ఏంటో, మా కన్నీళ్ళు ఏంటో. చాలా ఇబ్బంది పడ్డాం. అదంతా కూడా ఈ వీడియోలో చూద్దరు. మీ ప్రస్తుతానికైతే ఆటో ఎక్కి వయాసిస్లో జరుగుతుందండి ఈ షూటింగ్ అంతా. అక్కడికి వెళ్తున్నాం మా మేనగోడలు మా వదినతో కలిసి. అండ్ ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యానండి. కొంచెం మ్యారేజ్ డే తీసుకున్న శారీ అండి ఇది, రెడ్ కలర్ శారీ జీవిమాల తీసుకున్నాను. దానికి ఇలా కొంచెం పూసల దండ అలాంటి పేరప్ చేసుకున్నాను. చిన్న సింపుల్ హెయిర్ స్టైల్ అండ్ కొంచెం లిప్స్టిక్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా వచ్చి చూస్తే అండి ఆల్రెడీ ఒక షూట్ జరుగుతుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు దాగే ఎండాకాలం అంటారు చూడండి, అదే పరిస్థితి మాకు కూడా వచ్చింది. అసలు ఎండలు మండిపోతున్నాయంటే ఈ ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్లో ఈ షూటింగ్ అనేది జరుగుతుందండి. కానీ ఈసారి ఇలా ఒక రూమ్లో చేశారు. ఏసీ లేదు, ఏం లేదు. ఉడకకి అసలు ఎట్లా అయిపోయామంటే కొండల్లో పెట్టి ఉడికించిన కుడుములా అయిపోయిందండి మా పరిస్థితి. ఇంకా అక్కడ ఎపిసోడ్ జరుగుతుందని ఇక్కడ వెయిట్ చేయమన్నారని ఇక్కడ ఉన్నాము. మా వదిన మా కోడలు ఇక్కడ కూర్చున్నారు. అందరం ఇక్కడ కూర్చున్నంతసేపు హ్యాపీగా అనిపించింది. ఆ ఎపిసోడ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పలేమండి మా పరిస్థితి. ఆహా, వేసుకున్న మేకప్లు, రాసుకున్న పౌడర్లు వరదలై పారాయో ఏమో. ఇంకా చూడండి ఈ రూమ్లోకి వచ్చేసిన తర్వాత మా గాలి మా ఊపిరే మాకు అసలు చిరాకు పెట్టేసిందండి. అమ్మో అది చెప్పలేము. అండ్ ఇంకా ఈ ఎపిసోడ్లో సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఒకే ఎపిసోడ్కి 50 మందిలో ఉండాలి. కానీ 3 ఎపిసోడ్లు క్యాన్సిల్ అయ్యి ఒకే ఎపిసోడ్లో 350 మందితోటి ఈ షూట్ జరిగిందండి. ఇంకా చెప్పండి, ఇక చూడండి మా పరిస్థితి. అందరం ఇదే ఊపుకోవడం. ఎపిసోడ్ జరుగుతున్నా కూడా అందరం ఇలానే ఊపుకుంటూ ఉన్నాం, వాటర్ తాగుతూ ఉన్నాం. అబ్బా అసలు ఇది కదా ఆ కష్టం అంటే అనుకోవాలి, ఇది కదా సమ్మర్ అంటే అని అనిపించింది. అమ్మో అసలు తట్టుకోలేనంత అయిపోయింది. అయినా కానీ ఎంత ఉడకైపోయినాయి, ఎంత చెమటైపోయినాయి. చెమటలకి వేసుకున్న మేకప్పే కారిపోని. అయినా కానీ ఫొటోస్ దిగకుండా ఆగలేదు, సెల్ఫీస్ పెట్టకుండా ఆగలేదు, స్టేటస్లు పెట్టేయకుండా మానేయలేదు. అది ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే. అబ్బా అబ్బా ఎంత ఉడకైనా కానీ ఫొటోస్ అయితే దిగకుండా ఉండలేదండి. ఇంకా అట్లా ఇట్లా చేసి యాంకర్ రవి వచ్చి ఎపిసోడ్ ఇంకా స్టార్ట్ చేశాడు. అతను కూడా అంటూ ఉన్నాడు ఇంతమందితో ఎపిసోడ్ చేయడం కుదరదు అన్నా కూడా ఎవ్వరం అయితే వెళ్ళలేదండి. అందరం కూడా అక్కడే ఉండి మీరు జరగకపోతే ఇక్కడ ఎవరు పిలవండి, వెనక్కి జరగమన్నా. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? Ready, roll. Claps. Roll all cameras. 3, 2, 1. Action. చూసారా అండి ఆ షూట్లో కూడా ఎంత గొడవగా మా మాటలే మాకు ఎట్లా వినిపిస్తున్నాయో. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ మైక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే లొడలొడ చేపల మార్కెట్ ఉండేటట్టు ఉండేది. అలా ఉంది. ఎవరైనా వెళ్దామా బయటికి అనేటట్టు ఎవరం అనుకోలేదండి. ఎందుకంటే వారం నుంచి 2 వారాల నుంచి ఇలా షో వస్తుంది, ఇలా తయారవ్వాలి అలా తయారవ్వాలని ఇన్ని రకాల మేకప్లు, ఇన్ని రకాల శారీలు, సెలక్షన్స్, మ్యాచింగ్స్, ఇన్ని గొడవలు పెట్టుకొని మళ్ళీ మేము బయటికి వెళ్తామా అండి? అయినా వెళ్ళినా కానీ మా వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఏంటో షో అని ఇన్ని రోజుల నుంచి చిరాకు పెట్టించావు, ఏది కనపడవే ఇనిపివే టీవీలో అని అంటే ఏమైపోవాలి? అందుకే ఎంత కష్టంగా అనిపించిన చెమటలే కన్నీరుగా కారిపోతున్నా మేమైతే అక్కడి నుంచి కదలలేదండి. విన్ అయ్యే వచ్చాం బయటికి. అండ్ ఇంకా గాడ్ గ్రేస్ ఈసారి కూడా విన్ అయ్యి 1200 రూపాయలు కూడా గెలుచుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెట్లయినా సెలెక్ట్ అయ్యాను, డబ్బులు వచ్చాయని కొంచెం పక్కగా నిలబడి ఉన్నానండి. దాని తర్వాత ఇంకా టమాటా గేమ్ అని ఇక్కడ ఒక గేమ్ పెట్టారు. టమాటాలతో గేమ్ పెట్టారండో. ఇప్పుడు 100 రూపాయలు కేజీ అయ్యాయి. అలాంటిది టమాటాలతో గేమ్ పెడితే ఇంకా విచిత్రంగా చూస్తాను.
గట్టిగా వేరు చేయకుండా ఆ టమాటాని గట్టిగా పిసికి అందులో వేసుకుంటా గ్లాస్ పడేలా చేయాలి. అబ్బా, మేడం చక్కగా అందులో పొల్లకి అలాగే తీసుకో. కాస్ట్లీ టమాటా. అలా సూపర్ హ్యాపీగా కొంచెం బాధతోటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఈసారి ఇలా కూల్ వాటర్ అండ్ పులిహార కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సప్లై చేశారండి. ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తీసుకొని తిన్నారు చాలా హ్యాపీగా. అన్ని వాళ్ళ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగానే ఉన్నాయండి. బట్ కానీ ఆ ఎపిసోడ్లు రద్దు అవ్వడం వల్ల అండ్ కొంచెం జనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఇబ్బంది పడ్డం తప్ప వాళ్ళ మైనస్ అయితే ఏం లేదండి. ఇలా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత యాంకర్ రవి మేము అందరం ఇంటికి బయలుదేరాం. వెళ్ళేటప్పుడు ఇలా కార్లో నుంచి కనిపిస్తే ఒకసారి వీడియో తీశాను. బౌన్సర్లతోటి ఓ దొంగను తీసుకొచ్చినట్టే తీసుకొచ్చారండి యాంకర్ రవిని అయితే. నేనే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరం నేనే ఫస్ట్ అండ్ వీళ్ళందరూ కూడా 500 విన్ అయ్యారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఎస్, ఫైనల్లీ నేనైతే సూపర్ హ్యాపీ అండి. ఇంతమంది ఆడవాళ్ళలో సెలెక్ట్ అవ్వడం, ప్రైజ్ మనీ గెలుచుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం గాలి లేకపోవడం వల్ల ఉడక వల్ల ఇబ్బంది అనిపించింది తప్ప చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.